దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు పునరుద్ధాన శుభాలు తెలియచేస్తున్నాను. పునరుద్ధానుడైన దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు సదాకాలము మీకు తోడయుండి సమాధానము అనుగ్రహించును గాక. ఈరోజు మనము పునరుద్ధాన పండుగను జరుపుకుంటున్నాం. పునరుద్ధానుడైన యేసు క్రీస్తుని గురించి మనము ఉత్సహించి ఆనందిస్తూ ఉన్నాం. ఎందుకంటే పునరుద్ధాన పండుగ చాలా శ్రేష్టమైనటువంటి పర్వదినము. మన జీవితంలో పునరుద్ధాన దినము చాలా ప్రాముఖ్యమైన దినం. ఎందుకంటే యేసు క్రీస్తు వారి యొక్క శక్తి, యేసుక్రీస్తు వారి యొక్క మహిమ, యేసుక్రీస్తు వారి యొక్క ప్రభావము ఆ రోజు విస్ఫోటనం చెందింది. ఆ రోజు నుండి యేసుక్రీస్తు వారి యొక్క మహిమ విశ్వవ్యాప్తమైంది. పునరుద్ధాన శక్తి వలన క్రైస్తవ్యము ప్రపంచంలో ప్రబలింది. మొదటి పునరుద్ధాన దినమున మనం గమనిస్తే, ఆ రోజు ప్రభు అయిన యేసు క్రీస్తును ఆయన పునరుద్ధానమును ఎవరు విశ్వసించలేదు. ఆయన పునరుద్ధానమందు నమ్మిక ఉంచలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఒక్కొక్కరితో ఆయన సంభాషించినప్పుడు యేసు యొక్క పునరుద్ధాన శక్తి వారిలోనికి ప్రవేశించింది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆదివారం సాయంకాలమున యేసుక్రీస్తు వారు శిష్యులున్న గదిలోనికి వెళ్ళారు. శిష్యులున్న గదిలో వారు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, ధైర్యమును కోల్పోయి ఉన్నారు. ఏమి జరుగుతుందో, యూదులు, ఈ రోమా సామ్రాజ్యం వారు మనల్ని కూడా ఏం చేస్తారో అనే భయంతో వారు ఆ గదిలో ఉన్నారు. వారున్న గదిలోనికి యేసుక్రీస్తు ఆత్మదేహముతో, మహిమదేహముతో ఆ గదిలోనికి ప్రవేశించారు. ఆయన మానవ శరీరమును విడిచిపెట్టేశారు. మహిమ శరీరముతో వారందరికీ ప్రత్యక్షమై యేసుక్రీస్తు వారు వారితో చెప్పిన మాట, మీకు సమాధానం కలుగును గాక. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ పునరుద్ధాన దినమున మనకిస్తున్నటువంటి గొప్ప అభయము ఏంటంటే, మీకు సమాధానం కలుగును గాక. మనకు సమాధానం అనేది కావాలి. సమాధానము మనల్ని దేవుని యందు నిలిచి ఉండినట్లు చేస్తుంది. దేవుడిచ్చే గొప్ప కృప సమాధానం. మనం ఆందోళన చెందుతున్నప్పుడు యేసయ్య నీకు ఇచ్చే వాగ్దానము, మీకు సమాధానం కలుగును గాక. ఈ పునరుద్ధాన దినమున యేసు నీకు ఇస్తున్న గొప్ప ఆశీర్వాదము సమాధానం. యేసుక్రీస్తు వారి పునరుద్ధాన శక్తి నీకు సమాధానం ఇస్తుంది. కాబట్టి ఈ దినము ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకు అనుగ్రహించే ఆ సమాధానమును మనము పొందుకుందాము. ఆయన్ను స్తుతిద్దాం, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఆయన యందు స్థిరమైన విశ్వాసం ఉంచుదాం. యేసు క్రీస్తు మొదటిసారి ఆ గదిలోనికి వెళ్ళినప్పుడు తోమా లేడు. రెండవసారి వెళ్ళారు యేసుక్రీస్తు వారు, తోమా ఉన్నాడు. ఆ తోమా అంటున్నాడు, నీ చేతులలో వేలు పెట్టి నేను చూస్తేనే కానీ నమ్మను అన్నప్పుడు, అవిశ్వాసివి కాక అవిశ్వాసివై ఉండు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి, అవిశ్వాసముగా ఉండకూడదు. ఈరోజు అనేక మంది విశ్వాసంలో అస్థిరులుగా ఉంటున్నారు.
మన విశ్వాసము స్థిరమైనదిగా ఉండాలి. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మనలో ఉంటే మనం స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటాం. మనం స్థిరమైనటువంటి భక్తి చేస్తాం. మనం స్థిరమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈ పునరుద్ధాన దినము మన జీవితంలో చాలా శ్రేష్టమైనటువంటిది. ఎంచేతనంటే ఈ పునరుద్ధాన శక్తి వలననే మనకు ఒక నిరీక్షణ కలిగింది. మనం కూడా యేసుక్రీస్తు వలె తిరిగి లేపబడతాం. మనము కూడా యేసుక్రీస్తు వలె మరణమును జయించి సదాకాలము ఆయనతో ఉంటామన్న ఒక నిరీక్షణ. అప్పటి వరకు నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. ఈ పునరుద్ధానము మనకిచ్చేటువంటి శక్తి ఏంటంటే నిరీక్షణ. క్రైస్తవులు నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. విశ్వసించి ఆ విశ్వాసములో మనం సాగుతూ నిరీక్షణతో దాని యొక్క ఫలములను మనము అనుభవించాలి. కాబట్టి పునరుద్ధాన శక్తి నీకేమి అనుగ్రహిస్తుందంటే నిరీక్షణను అనుగ్రహిస్తుంది. యేసయ్య మరలా వస్తాడు, నన్ను ఆయనతో సదాకాలం ఉండటానికి తీసుకొని వెళ్తాడు అన్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ మనకు అనుగ్రహిస్తుంది. ఈ పునరుద్ధాన శక్తి నీకు ఏమి నేర్పుతుందంటే మనకు నిత్య జీవమును దేవుడు అనుగ్రహిస్తాడని మనకు తెలియజేస్తుంది. ఆయన నిత్యత్వం పొందాడు. మరణమును జయించి సమాధిని గెలిచి సజీవుడుగా బయటకు వచ్చాడు. అందుకనే యోబు ప్రవచనాత్మకంగా చెప్తున్నారు, నా విమోచకుడు సజీవుడు, ఆయన ఎల్లప్పుడూ జీవించేవాడు. జీసస్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఆయన మనల్ని కూడా నిత్యత్వానికి తీసుకుని వెళ్తాడు. ఆ నిత్యత్వ కృప ఎవరి వలన మనకు కలుగుతుందంటే యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది. అందువలన మనం యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే, యేసు యొక్క పునరుద్ధానమునందు విశ్వాసం ఉంచినట్లయితే, యేసు యొక్క పునరుద్ధాన శక్తి మనకు నిత్య జీవం ఇస్తుందన్న నిరీక్షణతో మనం జీవించి ఆయన ఇచ్చే ఆ గొప్ప కృపను, ఆ మహిమను, ఆ పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి. కాబట్టి పునరుద్ధానమందు మనం విశ్వాసం ఉంచుతాం. పునరుద్ధాన శక్తి వలన దేవుడు మనలో గొప్ప కార్యములు జరిగిస్తాడని విశ్వసిద్దాం. పునరుద్ధాన శక్తి నీకు పరిశుద్ధాత్మ అనే వరమునిస్తుంది. నువ్వు పరిశుద్ధాత్మ అనే వరమును పొందాలి అంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం నందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శక్తి వలన శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తి కలిగి వారు విజయమును సాధించారు. ప్రభువు కొరకు గొప్ప కార్యాలు చేశారు. కాబట్టి పునరుద్ధానం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఆ పునరుద్ధాన శక్తి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవా, నన్ను కూడా ఆ పునరుద్ధాన శక్తిలో పాలి భాగస్తుని చేయి ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు అటు కృప, అటు పునరుద్ధాన శక్తి మనకు అనుగ్రహించి మనల్ని ఆయన నిత్య రాజ్యంలోనికి నడిపించును గాక. దేవా, నీకు వందనాలు ప్రభువా. నీ పునరుద్ధాన శక్తితో ప్రభువా మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. నీ పునరుద్ధాన శక్తితో మాలో గొప్ప నిరీక్షణ కలుగు చేసి నాయనా నీ మహిమలో మేము ఆనందించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.